శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల నయనాంజలి. రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు. బోర్ బోర్ అన్నది మానస. నిజమే, ఎగ్జామ్స్ ఎప్పుడవుతాయా, హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తామే కానీ తీరా వచ్చాక మన రొటీన్ సినిమాలు, పిక్నిక్లతో బోర్ కొడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ అంది అత్రి. నీరజ, లక్ష్మిలు కూడా అవునన్నట్లు తలలూపారు. ఆరెంజ్ జ్యూస్ గ్లాసులున్న ట్రే తెచ్చి అందరి మధ్యన పెట్టింది మంగమ్మ. తలొక గ్లాస్ తీసుకుని సిప్ చేయసాగారు. ఎటైనా తిరిగొద్దాం అంది అత్రి. ఎటు, ఎక్కడికి, ఎందుకు, ఏమిటి అంది మానస. నీ ఏ ప్రాసలు బాగానే ఉన్నాయిలే, చూడబోతే కవిత్వం వంటబట్టిన దానిలా ఉన్నావు. వైనాట్? కవులంతా, ఈ సోకాల్డ్ రైటర్స్ అంతా ఒకనాడు నాలా ఉన్నవారే, రాను రాను కవులుగా, పండితులుగా రూపుదిద్దుకున్నవారే అంది పోజు పెడుతూ. రూప గబగబా హ్యాండ్ బ్యాగ్లోంచి పెన్ను, నోట్బుక్ తీసి మానస దగ్గర పెడుతూ ప్లీజ్ అంది. మానస అర్థం కానట్లు చూసింది. ఓ కాబోయే రచయిత్రి గారు తమ ఆటోగ్రాఫ్ ఇవ్వరు? కాబోయే వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ ఏమిటే పిచ్చి అంది లక్ష్మి. అయ్యాక ఆటోగ్రాఫ్ తీసుకునే వీలు మనకి దొరకొద్దు. అభిమానుల గుంపు మధ్యలో చిక్కుకొని విలవిల్లాడుతుంటే మానసకి మన వంక కన్నెత్తి చూడటానికి టైం దొరకదని. ఏం వెటకారమే అంది మానస మూతి బిగిస్తూ. మిరపకారంలా ఉంది అంది లక్ష్మి. నల్లకారం అనలేదు కదా అంది రూప మానస నలుపు రంగుని వెక్కిరిస్తూ. స్టాప్, నలుపైన మానస మనందరిలోకి అందగత్తే, నో డౌట్. నమస్కారం తల్లి, ఇక ఆపండి. అసలు విషయానికి వస్తే ఇప్పుడు మనమంతా ఎటైనా వెళ్ళి ఏదైనా సాధిద్దాం. ఎటువైపు మన పయనం? ఒక గమ్యం లేదు, కాళ్ళు అరిగేలా తిరిగి రావటమే చిన్న సవరణ. అత్రి కారు టైర్లు అరిగేలా తిరిగొస్తాం. అయితే ఆలస్యం ఎందుకు? మానస లేచింది. పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి తోసుకు. అబ్బా, అంత మంచి కవితను ఖూనీ చెయ్యకే తల్లి. ఒక ఐడియా, పాలెం వెళ్దాం అంది నీరజ లేస్తూ. అక్కడికెందుకు? పాలెం అమ్మని చూసొద్దాం అంది. ఎస్ కరెక్ట్, టైంపాస్ అయినట్లు ఉంటుంది, షికారు కొట్టినట్లు ఉంటుంది, పుణ్యం పురుషార్థం దక్కినట్లు ఉంటుంది. ఒకే దెబ్బకు 3 పిట్టలు. అబ్బా, అక్కడికొద్దే బాబు, ఏదైనా రిసార్ట్కి వెళ్దాం అంది మానస. నీ తిండి పిచ్చి కూలా, అమ్మ దగ్గర కూడా మంచి ప్రసాదాలు పెడతారే, వెరైటీగా ఉంటాయి అంది లక్ష్మి. తిండి గురించి కాదే, అలాంటి అమ్మోర్లని నేను అస్సలు నమ్మను. అదే అందుకే నిన్ను తప్పకుండా తీసుకెళ్లాలని నా ప్రయత్నం. అమ్మను ఒకసారి దర్శించావంటే నీ అభిప్రాయం మారి తీరుతుంది. ఎస్ కరెక్ట్, అక్కడికే వెళ్దాం. అందరూ లేచారు. మానస మౌనం వహించింది. ఏమలా ఊరుకుండిపోయావు? పదుగు రాడు మాట పాడి అయి ధరచెల్లు, ఒక్క రాడు మాట తడుముకోసాగింది. అంత పెయిన్స్ వరకు అర్థమైందిలే అంది నీరజ. అందరూ నవ్వేశారు. ఒక్కసారిగా అందరూ సెల్ ఫోన్స్ పనిచేయించి వారి వారి ఇళ్లకు మెసేజ్ పంపి గుమ్మం దాటారు. అత్రి లోపలికి వెళ్ళి కారు తాళాలు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తల్లికి చెప్పొచ్చింది. అప్పటికే పోర్టికోలో కారు దగ్గర ఆగి ఉన్న ఫ్రెండ్స్ అంతా అత్రి రాగానే కారెక్కారు. అత్రి ఇగ్నిషన్ తిప్పి స్టార్ట్ చేసి ముందుకు జార్చింది బెంజ్ని. కారు పాలెం రోడ్డు పట్టింది. అత్రి డ్రైవింగ్లో ఎఫిషియంట్, చాకచక్యంగా శుతిమెత్తంగా డ్రైవ్ చేయటం ఆమెకి బాగా తెలుసు. అత్రి ఎడం చేతికున్న వాచ్లో డైమండ్ తళుక్కుమంటోంది. కుడి చేతుకున్న ఒకే ఒక కడియం లాంటి గాజు, ఆమె కట్టుకున్న క్రీమ్ కలర్ చీర పాము కువుసంలా మెరుస్తోంది. పైగా స్లీవ్స్, బ్లౌజ్ మీద చమ్కీ లాంటి అద్దాలు కాంతి కిరణాల్లా ప్రకాశిస్తున్నాయి. ఆమె వదనం స్నిగ్ధంగా అందాలొలకబోస్తోంది. చెవులకున్న డైమండ్ జుంకేలు అప్పుడప్పుడు కదులుతూ చమ్కీ పూలను గుమ్మరిస్తున్నాయి. తళుక్కుమనే పలువరసని కేవలం పెదాల మధ్య దాచి ఉంచకూడదు సుమా అన్నట్లు అప్పుడప్పుడు సుతారంగా పెదాలు విప్పి చిన్నగా నవ్వుకుంటోంది. ఏకాగ్రతగా చూపుల్ని ముందుకు ఉంచి రోడ్డు ఎత్తుపల్లాల్ని అవలీలగా దాటుతూనే చెవుల్ని ఫ్రెండ్స్ మాటలపై నిఘా ఉంచింది. వెనక సీట్లో పేలిన జోక్కి అత్రి కూడా నవ్వింది. పక్క సీట్లో ఉన్న మానసు కూడా నవ్వాపుకుంటూ అంది. అసలు దేవుడనేవాడు ఉన్నాడు లేడనే నాస్తికురాల్ని కాదు, కానీ ఈ అమ్మవార్లు, బాబాలు అనబడేవాళ్ళు దొంగలు, పరమ కిరాతకులు. అమాయక జనాల్ని మోసగించి తాము దైవాంశ సంభూతులమని, దైవదూతలమని పూజలందుకుంటూ వారి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అంది ఆవేశంగా.
ఆమె వదనం కోపంతో ఎర్రబడింది. పొడవాటి జడ ముందుకు వేసుకుంటూ రియర్ వ్యూలోంచి వెనకనున్న ఫ్రెండ్స్ కేసు చూసింది. నువ్వు చెప్పే టైప్ ఉండవచ్చు, కానీ ఈ అమ్మ నిజంగా దైవస్వరూపమే. వెనక సీట్లో ఉన్న నీరజ అంది నచ్చజెప్తున్నట్లుగా. దొరికే వరకు అందరూ దొరలే, దొరికితే దొంగలు అంది మానస. నీరజ ముఖంలో కోపం బుస్సున పొంగే పానీయాన్ని గుర్తు చేస్తోంది. అమ్మ తమ ఇంటి దైవం. ఉదయం లేస్తూనే హాలులో నిలువెత్తు ఫోటోలో ఉన్న అమ్మ ముఖారవిందాన్ని చూసి గాని తమ ఇంట్లో ఎవ్వరూ పచ్చి గంగ కూడా ముట్టరు. కుడి చేతికున్న ఉంగరంలోని అమ్మ ఫోటో చూసుకుంటూ లోలోన అనుకుంది నీరజ. నీరజ మౌనం, ఆమె ముఖంలోని భావాలు కనిపెట్టింది రూప. ఇలాంటి వాద ప్రతివాదాలతో నిజానిజాలు తేలవు అంది రూప ఆ ఇద్దరికీ సయోధ్యగా. అందుకేగా ఇప్పుడందరం అక్కడికి బయలుదేరాం. హాయిగా పిక్నిక్కి వెళ్ళేవాళ్ళం కదా. పిక్నిక్లు, పార్టీలు, బ్యాలేలు ఇవన్నీ రొటీనేగా. అందుకే ఈసారి అమ్మని చూద్దాం, వెరైటీగా ఉంటుంది. టైంపాస్ అంటే ఓకే, పుణ్యం గిణ్యం అంటే నేను నమ్మను. సరే, మనలో నమ్మిన వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారో, నమ్మని వాళ్ళు ఎందుకు నమ్మట్లేదో ప్రూఫ్గా చెప్పాలి. ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళని మిగతా వారు ఫాలో అవుతారు. మీరంతా హెల్ప్ చేస్తానంటే నేను అమ్మ విషయంలో ఇన్వెస్టిగేట్ చేసి ప్రూవ్ చేయగలను. ఛాలెంజ్ అంది మానస. ష్యూర్, నువ్వు ఓడిపోతే అమ్మ పాదాలకు నమస్కరించాలి. ఓడిపోయాను అంటే అమ్మ దేవతామూర్తి అనేగా అర్థం. అప్పుడు అమ్మకు భక్తురాల్ని కాకేమవుతానో అంది మానస. సరే, మనమంతా కూడా అన్నీ పరిశోధించి తార్కికంగా ఆలోచించి మంచి చెడులు నిగ్గు తేల్చాలి అంది రూప. మరో 10 నిమిషాల్లో కారు ఊరి పొలిమేరల్లోకి చేరుకుంది. అత్రి కారుని స్లోగా పోనివ్వసాగింది. చిన్న సందులు, ఇరుకు రోడ్లు, అదొక కుగ్రామంలా ఉంది. పెంకుటిళ్ళు, చిన్న డాబాలు, పూరిళ్ళు, వాటన్నిటి మధ్య నుంచి ఎత్తుగా 3 అంతస్తుల భవనం దూరంగా కనిపించింది. అదే అమ్మ ఆశ్రమం అంది నీరజ దూరంగా చూపిస్తూ. మానస పకపక నవ్వింది. దాన్ని ఆశ్రమం అంటారా? మాకు తెలీదులే అంది వెటకారంగా. నీరజ చిన్నబుచ్చుకుంది. ఆశ్రమం అంటే సినిమాల్లో చూడలేదా? ప్రశాంత వాతావరణం మధ్య నిర్మల కుటీరాలు. అదెప్పుడో సంగతి. కాలం మారింది. అన్నీ అప్పట్లాగే ఉన్నాయా? ఇప్పుడు హైటెక్ యుగంలో ఉన్నాం అంది నీరజ. అయితే ఈ అమ్మ హైటెక్ అమ్మన్నమాట అంది రూప. తినబోతూ రుచెందుకు, ఏటెక్కో తెలుసుకుందాం మానస సవాల్ విసిరింది. కాసేపట్లో రాజమహల్ లాంటి పెద్ద భవనం శోభాయమానంగా టీవీగా అలరారుతూ కనబడింది. సుమారు ఎకరం విస్తీర్ణం కల ఆ ఆవరణలో ఒక మూలగా కట్టబడి ఉన్న భవంతికి ఒక పక్కగా ఉన్న కార్ పార్కింగ్ ప్లేస్లో వరుసగా పెట్టబడి ఉన్నాయి అనేక రకాల కార్లు. అత్రి తన కారుని ఆశ్రమం ఆవరణలోకి తిప్పి లైన్లో నిలబెట్టి ఇంజన్ ఆఫ్ చేసింది. అందరూ కారు దిగి లోపలికి దారి అన్న బోర్డు పక్క నుంచి లోపలికి నడిచారు. కాలిబాటకి ఇరువైపులా అనేక రంగుల్లో విరిసి ఉన్న సీజనల్స్ అందంగా ఉన్నాయి. మరికాస్త ముందుకు నడిచి చిన్నగా ఉన్న ప్రహరీ దాటి లోపలికి అడుగుపెట్టిన వారి కాళ్ళు నింపాదిగా అడుగులో అడుగు వేస్తున్నాయి. అక్కడ విపరీతమైన జనసందోహం. బారులు తీరి కూర్చునున్నారు. ఒకవైపు స్త్రీలు, మరొక వైపు పురుషులు. అంతా సభ తీరి ఉన్నారు. అంతమంది ఉన్నా ఎంతో నిశ్శబ్దం. కొన్ని వేల మంది ఆసీనులై ఉన్న ఆ జనసందోహానికి ఎదురుగా భవన ప్రాంగణం. పెద్ద వరండా, మధ్యలో ఎన్నో రకాల పూలతో అలంకరించి ఉన్న మందిరం. ఆ మందిర నడిమి భాగాన సింహాసనాన్ని తలదన్నే ఆసనంలో సుఖాసీన అయి ఉన్నది అమ్మ. సుమారు 45 సంవత్సరాల వయసున్న అమ్మ. పచ్చని పసిమిఛాయ, పెద్ద కళ్ళు, నున్నటి చెంపలు, చిరునవ్వులు వెదజల్లుతున్న పెదాలు, ఆకుపచ్చ రంగు ఎర్ర బార్డరున్న పట్టుచీర, 2 చేతులకు మోచేతుల వరకు బంగారు గాజులు, మెడలో తళుకులీనే వజ్రాల నెక్లెస్, చెవులకున్న వజ్రాలు, ముక్కు బులాకీలో ఉన్న వజ్రాలు విద్యుత్ కాంతిపడి తళుకులీనుతున్నాయి. తలలో కనకాంబరాల మాల, మెడలో గులాబీ మాల. అమ్మ మందిరం చుట్టూ అమర్చబడిన ఫ్లడ్ లైట్ల కాంతిలో అమ్మ విగ్రహం దూరాన ఉన్నవారికి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మని చూస్తూనే అత్రి ప్రతిమలా నిలబడిపోయింది. మిగిలిన ఫ్రెండ్స్ అందరి పరిస్థితి డిటో. నీరజ మాత్రం ఏమీ ఆశ్చర్యపోలేదు. ఆమె అనేకసార్లు అమ్మని దర్శించుకోవటం అక్కడ రొటీన్ అంతా తెలుసు కాబట్టి. కూర్చోండమ్మా, కూర్చోండి, అందరూ లైన్లో కూర్చోవాలి. వెనకగా వినవచ్చిన ఆ మాటలకు తెప్పరిల్లి తిరిగి చూసింది అత్రి. 2 వాలంటీర్లు, సుమారు 20 సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు గోల్డ్ కలర్ చీర, ఎరుపు జాకెట్ వేసుకుని ఉన్నారు. ఆరోగ్యంగా యవ్వనపు ఛాయతో, చిరునవ్వుతో భక్తులకు కూర్చోటానికి జాగా చూపిస్తున్నారు. వాళ్ళు చూపిన స్థలంలో కింద టార్పాలిన్ మీద కూర్చున్నారు అందరూ.
అత్రి తలెత్తి పైకి చూసింది. తాటాకులతో వేసిన విశాలమైన పందిళ్ళు, పందిరి రాటలకు అమర్చిన మైకులు, లేడీస్ వింగ్లో లేడీ వాలంటీర్లు, మగవాళ్ల వైపు మగ వాలంటీర్లు, అందరూ ఇంచుమించు ఒకే వయసువారు. గోల్డ్ ఎరుపు కాంబినేషన్లో యూనిఫామ్లో చకచకా తిరుగుతూ వచ్చేవారిని రిసీవ్ చేసుకుంటూ భక్తుల అవసరాలను చూస్తున్నారు. వారందరి వదనాలు ప్రశాంతత, చిరునవ్వులకు ఆలవాలంగా ఉన్నాయి. అత్రి, మానస, రూప, నీరజ, లక్ష్మి వరుస క్రమంలో కూర్చొని అమ్మ వంక చూడటంలో మునిగిపోయారు. అమ్మ వంక చూస్తే రెప్ప వాల్చకుండా, చూపులు మరల్చనీయకుండా చేసే ఆకర్షణ శక్తి అమ్మకుంది. అందుకేనేమో ఆమెలోని అందాన్ని, దైవత్వాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరనీయదు జనానికి. పావుగంట తరువాత అత్రి వెనుతిరిగి చూసింది. ఆశ్చర్యం! తమ వెనక మరో 10 వరసల్లో బారులు తీరి జనం కూర్చునున్నారు. అంత త్వరగా నిశ్శబ్దంగా ఆ స్థలమంతా నిండిపోతున్నారు భక్త కోటి. ఏది ఏమైనా అక్కడ పరిపాలిస్తున్న డిసిప్లిన్కు మాత్రం అందరూ ముగ్ధులవుతున్నారు. ఇలా ఎంతసేపు కూర్చోవాలి? అడిగింది మానస. ఆ మాట వినబడి అత్రికి అటువైపు కూర్చున్న స్త్రీ వంగి చూసింది. మొహమంతా చిరునవ్వు అద్దుకొని అంది, అమ్మ దయ వచ్చే వరకు ఉంటే మంచిది, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అంది. అత్రి పక్కకు తిరిగి ఆమె వంక చూసింది. ఒక ప్రౌఢ లోపల ఏవో మంత్రాలు ఉచ్చరిస్తూ అమ్మ వంక చూసి చేతులు జోడిస్తూ కాసేపటికి చుట్టూ చూస్తూ మరలా ఏవో మంత్రాలు చదువుకుంటూ పూర్తిగా తన లోకంలో ఉంది. ఆ ప్రదేశమంతా భక్తులతో నిండిపోయి ఉంది. అమ్మ మీద భక్తి అక్కడున్న అందరి వదనాల్లో పొంగి పొరలుతోంది. మీరు ఎప్పుడూ ఇక్కడికి వస్తుంటారా? అత్రి ఆమెని పలకరించి అడిగింది. ఆమె అత్రిని ఓ పసిపాపని చూసినట్లు చూసి నవ్వింది. అవును తల్లి, ఇక్కడికి రాకుండా అమ్మదయ పొందకుండా మా ఇంట్లో ఏ కార్యమూ జరగదు అంది దృఢంగా. అలాగా అంది అత్రి ఆశ్చర్యపోతూ. అత్రి, ఈ సంవత్సరం మన రిజల్ట్స్ ఎలా ఉంటాయో అడుగుదామా? ఆ చివర కూర్చున్న లక్ష్మి వంగి అత్రి వంక చూస్తూ అంది. అడగక్కర్లేదు, మనం మనసులో అనుకుంటే చాలు, అమ్మ పిలిచి మనకు కావలసింది చెప్పి పంపిస్తారు. అత్రి నోరు తెరిచి ఇంకా ఏమో అడగబోయింది. అంతలోనే మైక్లోంచి గణగణమంటూ గంట వినిపించింది. ఉలికిపాటుతో అందరూ అమ్మవైపు తిరిగారు. వేదిక మీద వెలిగించిన హారతి పళ్ళాన్ని అమ్మ చుట్టూరా తిప్పి మంగళహారతిని ఆలపిస్తున్నారు 3 స్త్రీలు. అతి శ్రావ్యంగా పాడుతున్న ఆ పాట మైక్లోంచి చక్కగా వినిపిస్తోంది. భక్తులందరూ తమ స్థానాల్లోనే ఉండి హారతిని కళ్ళకద్దుకుంటున్నారు. ఒక యువకుడు అమ్మకు దగ్గరగా వెళ్ళి ఒక స్పీకర్ అమ్మ చేతికిచ్చాడు. ఇప్పుడు అమ్మ భక్తులందరికీ ఏదైనా సందేశం అందజేస్తారు కాబోలు అంది మానస. ఆమె గొంతులో వెటకారం కొట్టొస్తోంది. ఆ మాటలు వినబడి కాబోలు వీరి ముందు వరుసలో కూర్చున్న ఇద్దరు వెనుదిరిగి మానసకేసి తేరిపారా చూసి తిప్పేసుకున్నారు. మను, ప్లీజ్ కాసేపు నీ కామెంట్స్ ఆపవే బాబు అంది రూప. పోవే, ఒక మనిషిని బొమ్మలా అలంకరించి అక్కడ కూర్చోబెట్టి దేవతను చేశారు. ఈ డ్రామా చూడటానికి మనమంతా టైం వేస్ట్ చేసుకోవటం. ఆహా, ఏమి ఈ వింత? మానస వెనకవైపు నుంచి ఓ హస్తం వీపు మీద నెమ్మదిగా తట్టింది. ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది మానస. తప్పమ్మా, అలా అమ్మని విమర్శించకూడదు, దోషం. అదీ కాక మనం అనుకునేవన్నీ అమ్మకి తెలిసిపోతాయి అంది ఓ పండు ముసలి ముత్తైదువ. నుదుట ఎర్రని కుంకుమ, ముఖమంతా నవ్వు, పల్చగా తమలపాకులా ఉంది. ఈ వయసులోనే ఇంత అందంగా కనపడుతోందంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేదో అనే ఊహ వస్తుంది ఆమెను చూసిన ప్రతివారికి. ఎలా తెలుస్తాయి అంది మానస ఇంకా ఆమెనే చూస్తూ. అమ్మ భగవత్ స్వరూపం కాబట్టి. కానే కాదు, ఆమె మనలాంటి ఓ మనిషి అంతే. అవును, మనిషే. ధర్మ సంస్థాపన కోసం, మానవులను ఉద్ధరించటం కోసం యుగానికోసారి దైవం ఇలా మానవ రూపాల్లో అవతరించి మనుష్య కోటిని తరింపచేస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎంతమందిని తరింపచేసిందేం? ఇంకాస్త వ్యంగ్యంగా అంది మానస. లెక్క కట్టలేనంత మందిని. మీలాంటి వారున్నంతకాలం ఇలాంటి అమ్మలు అవతరించి తరిస్తూనే ఉంటారులేండి. తల విసురుగా తిప్పేసుకుంది మానస. మనం అన్నీ చూడాలని వచ్చాం. ఈ కార్యక్రమం పూర్తయ్యాక డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు తల్లి అంది లక్ష్మి నెమ్మదిగా. ఆపండే గోల, అమ్మ ఏదో చెప్తున్నట్టుంది, విందాం అని అత్రి కసిరింది. అందరి దృష్టి వేదిక వైపు తిరిగింది. అమ్మ స్పీకర్ ఎడం చేతిలోకి తీసుకొని నోరు కదిపారు. మరుక్షణం అక్కడున్న అన్ని మైక్ సెట్సు ఒక్కసారి పలికాయి. అత్రి వచ్చి ఈరోజు నా మొదటి ఆశీర్వాదం తీసుకోవాలి.
అమ్మ కంఠం ఎంతో మృదువుగా తీయగా వినిపించింది. అత్రి తన పేరు మైక్లో వినగానే అచేతనంగా అయిపోయింది. అమ్మ తనని పిలుస్తున్నారా? తన పేరు పెట్టి అమ్మ స్వయంగా పిలుస్తున్నారా? ఏమిటి వింత అనుకోసాగింది. అత్రి, అమ్మ పిలుస్తున్నారు, లేచి వెళ్ళు. నీరజ చెయ్యి చాచి అత్రిని తట్టి పిలిచింది. అత్రి అలర్ట్ అయింది. ఆనందాశ్చర్యాలతో లేచింది. కూర్చున్న వరుసలోంచి దాటుకుని వచ్చి బాటలో నడవసాగింది. కొన్ని వేల కళ్ళు అత్రిని వెన్నంటి చూస్తున్నాయి. ఆమె అదృష్టాన్ని అడ్మైర్ చేస్తున్నాయి. అవేవీ తనకంటనట్టు అత్రి వేదిక వైపు నడిచి అమ్మకి అభిముఖంగా నిల్చుంది. అమ్మ చిరునవ్వుతో దయారసాన్ని కురిపిస్తూ రామ్మా అంది. అత్రి కదిలి వేదికపైకి వెళ్లవలసిన మెట్లెక్కి అమ్మ మందిరం దగ్గరగా నడిచింది. అమ్మ నిజంగా అమ్మే, జగజ్జనని, లోక పావని, దేవతా స్వరూపిణి. గంభీరమైన గుండ్రని ముఖపద్మం, తీర్చిదిద్దినట్లున్న నాసిక, చాలా పెద్దవిగా ఉన్న కనుదోయి, అంత పెద్ద కళ్ళు మానవ మాత్రులకు ఉండవేమో అనిపించేంతగా ఉన్నాయి. చెంపలు దాటి తలకట్టు వరకు వెడల్పుగా పెట్టినట్లుగా ఉన్న ఆ కళ్ళల్లో విపరీతమైన ఆకర్షణ శక్తి. కనురెప్పలకు దట్టంగా పొడవుగా వెనక్కి వంపు తిరిగిన వెంట్రుకలు, సన్నగా తీరుగా వంగి ఉన్న కనుబొమ్మలు, మధ్యగా రూపాయి కాసంత బొట్టు, బొట్టు కింద ముక్కు మీద వరకు విస్తరించి వంపులు తిరిగి అదో వింత అందాన్నిస్తోంది. విశాలమైన నుదురు, ఎర్రని పెదిమలు, వడ్డాణం, కాసుల పేరు, అరవంకీలతో సహా 7 వారాల నగలు ధరించి ఉన్న అమ్మ ఆ మందిరంలో సాక్షాత్తు ఏ దేవతో దివి నుండి భూవికేతించిన దేవతలా ఉంది. ఇలా రామ్మ. బొమ్మలా నిలబడిపోయిన అత్రి అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అత్రి అమ్మకు దగ్గరగా వచ్చి అనుకోకుండానే వంగి ఆమె పాదాలకు నమస్కరించింది. ఆ పాదాలు పచ్చని పసుపు పూసి పారాణి పెట్టుకున్నాయి. బంగారు పట్టీలు, వేళ్లకి బంగారు మట్టెలు, పిల్లేళ్ళు, మెత్తని చిరు ఆసనాన్ని అలంకరించి ఉన్న పాదాల్ని తాకి నమస్కరించి యాంత్రికంగా లేచి తలెత్తి అమ్మ వంక సూటిగా చూసింది. ఆమె కన్నుల్లోంచి ప్రసారమయ్యే విపరీతమైన అయస్కాంత శక్తి లాంటిదేదో ఎదుటి మనిషిని పట్టి నిలబెట్టేస్తోంది. అమ్మ ఎర్రని పెదాలు విచ్చుకొని చిరునవ్వుని చిలకరించాయి. చెయ్యి చాచి పక్కనే ఉన్న యాపిల్ పళ్ళ గుట్టలోంచి 2 పళ్ళు తీసి అత్రి చేతుల్లో ఉంచింది. వాటిని అందుకొని భక్తిగా కళ్ళకద్దుకుంది అత్రి. తలెత్తి మళ్ళీ అమ్మ వదనంలోకి చూసింది. అదే ఆకర్షణ, ఎదుటి మనిషిని బందీని చేసే ఏదో శక్తి, విపరీతమైన కరుణరసం, జాలి, దయ, ప్రేమ కలిపి రంగరించిన ఓ దివ్యరసం. ఇటు నుంచి వెళ్ళాలి అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చిన అత్రి తిరిగి చూసింది. ఒక వాలంటీర్ తనని వెళ్ళమన్నట్లుగా దారి చూపింది. అత్రి తేరుకొని వెనుదిరిగి వచ్చి తన ప్లేస్లో కూర్చుంది. అమ్మ ఏం మాట్లాడింది? ఆసక్తిగా అడిగింది నీరజ. ఏదో చెప్పాలని నోరు తెరిచింది. అంతలోనే ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఒక్కసారితోనే అమ్మదయ్య సంపాదించావు. మొదటి పిలుపు లభించిన వారి బ్రతుకే ధన్యం అన్న మాటలకి పక్కకు తిరిగి చూసింది అత్రి. అక్కడ లోలోన మంత్రాలు జపించుకుంటూ కూర్చునే భక్తురాలు. నేను 2 వారాల నుంచి అమ్మ పిలుపు కోసం పడిగాపులు పడుతున్నా. ఆ అమ్మకి నా మీద దయ రాలేదు అంది మళ్ళీ. మనల్ని పిలిచే వరకు వేచి ఉండాలన్నమాట. అవునమ్మా, మన పేర్లు ఎలా తెలుస్తాయి? ఆశ్చర్యంగా అడిగింది అత్రి. ఆమె నవ్వింది. జగన్మాతకు తెలియనివి ఉంటాయా తల్లి అంది భక్తిగా. అత్రి ఆశ్చర్యపోయింది. ఏమిటే, ఇంతమంది భక్తుల్ని అమ్మ పేరు పేరున పిలుస్తారా? అవును, ప్రతి ఆదివారం ఇలా సభా కార్యక్రమం ఉంటుంది. వచ్చిన భక్తులతో అమ్మ పిలిచిన వారు లేచి వెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటారు. వారందరికీ తలచిన కార్యాలు శుభప్రదంగా నెరవేరుతాయి. అయితే కొందరినే పిలుస్తారన్నమాట. అందరినీ పిలవటానికి ఎలా సాధ్యపడుతుంది? మధ్యాహ్నం 1 గంట వరకు ఇలా కొనసాగుతుంది. పిలుపు రాని వారు మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూస్తారు. అత్రికి అదంతా గమ్మత్తుగా ఉంది. చిత్రమైన అనుభూతి, విచిత్రమైన అనుభవం, మరపురాని సంఘటన. ఆనంద్, పి. విశాఖ. మైక్లోంచి అమ్మ పిలుపు. అత్రి అటు కేసి చూసింది. మగవాళ్లలోంచి ఓ నడివయసు వ్యక్తి లేచి హుందాగా వేదిక వైపు వెళ్ళాడు. ఒకసారి ఆడవాళ్లని, ఒకసారి మగవాళ్లని పిలుస్తోంది అమ్మ. అలా 1 గంట గడిచాక మానస ఇక కూర్చోలేను అన్నట్లు అనీజీగా కదిలింది. అత్రి, నువ్వు పూర్తిగా భక్తిరసంలో పడిపోయినట్లున్నావు అంది లక్ష్మి. అత్రి, ఇక వెళ్దామా? మానస అడిగింది చిరాగ్గా. అత్రి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి, నీకింకా అమ్మ మీద నమ్మకం కలగలేదా అడిగింది అత్రి. మానస తల అడ్డంగా తిప్పింది. అమ్మ కాదు కదా, ఈ అమ్మకి అమ్మమ్మ దిగొచ్చినా నేను చస్తే నమ్మను. అలా గట్టిగానికే బాగోదు బ్రతిమాలింది లక్ష్మి.
ఇంకా చెప్పావంటే ఆ మైక్లో కూడా చెప్పగలను, జాగ్రత్త, నువ్వు అన్నంత పని చేయగలవు అంది రూప. మానస, అమ్మ పిలుపు మైక్లోంచి వినబడింది. మానస నిటారుగా అయింది. నిన్నే అమ్మ పిలుస్తోంది అంది అత్రి మానసతో. నేను వెళ్ళను. వెళ్ళిరా, ఇంతలో ఏమవుతుంది అంది లక్ష్మి. వెళ్ళకపోయినా ఏం కాదు, నేను వెళ్ళదలుచుకోలేదు మొండిగా అంది మానస. వెళ్ళటమే మంచిది, నీ ఇన్వెస్టిగేషన్కి పనికిరావచ్చు అంది రూప నెమ్మదిగా. మానస, ఒక్కసారి ఇలా రామ్మా, నాకు దగ్గరగా వచ్చి నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు. అమ్మ ఇటే చూస్తూ అంది. సభంతా వెనుదిరిగి ఆసక్తిగా చూస్తోంది. అమ్మ పిలుపు కోసం అరులు చాచే భక్తులు, పిలుపు వచ్చినా అందుకోలేని మూర్ఖురాలు ఎవరా అని ఆశ్చర్యపోతున్నారు. మానస దృఢ నిశ్చయంతో అలాగే కూర్చుండిపోయింది. మానస రావాలి త్వరగా. ఈసారి అమ్మ కంఠంలో మృదుత్వంతో పాటు ఆజ్ఞాపన కూడా మిళితమై ఉంది. ఇంకా లాభం లేదని అత్రి మానస చేయి పుచ్చుకొని గుంజి లేపింది. తనతో పాటు పక్కన నడిపించుకుంటూ బలవంతంగా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళింది. అమ్మ మానస వదనంలోకి సూటిగా చూశారు. ఏమ్మా, నన్ను నమ్మవా? మా అమ్మమ్మ దిగి వచ్చినా నమ్మవా? సరే, అది నీ ఇష్టం, ఈ పళ్ళు తీసుకో. మానస స్థాణువైంది. సూటిగా పదునుగా ఉన్న అమ్మ చూపుల్లోంచి తన చూపుల్ని విడదీసుకుని పక్కకి చూడసాగింది. ఏమిటిది, కళ నిజమా? ఇంత క్రితం తనన్న మాటలు అమ్మ అక్షరం పొల్లుపోకుండా చెప్పగలిగిందా? అప్పటికి అమ్మకి తనకి మధ్య దూరం కనీసం ఓ 100 గజాలు. తన మాటలు అమ్మకి వినబడటానికి ఆస్కారం లేదు. కానీ ఇదెలా సాధ్యం? మానసవదనంలో తిరుగుతున్న రంగుల్ని పసిగడుతూ అమ్మ అన్నది. పళ్ళు తీసుకోవటానికి ఏం అభ్యంతరం, ఎవరిచ్చినా తీసుకోవచ్చు అన్నది అమ్మ అదే స్థాయిలో. మానస ఉన్న చోటు నుంచి ఒక్కడుగు ముందుకు కదల్లేదు. ఇక లాభం లేదని అత్రి మానస చేతులు పట్టి చాపి అమ్మ దగ్గరగా ఉంచింది. చాచిన చేతుల్లో పళ్ళుంచి మానస భుజం మీద నెమ్మదిగా తట్టింది అమ్మ. నీ భవిష్యత్తు బంగారు బాట కాబోతోంది అంది అమ్మ. మానస వదనంలో ఏ మార్పు రాలేదు. థ్యాంక్స్. మానస వెనుదిరిగి చకచకా వచ్చేసింది. అత్రి ఆమెను అనుసరించింది. ఇద్దరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. ముందు వరుసల్లో కూర్చున్న వారు వెనక్కి తిరిగి మానస వంక విచిత్రంగా చూస్తున్నారు. అమ్మ మీతో చాలాసేపు ఏదో మాట్లాడారు కదూ? వెనక నుంచి మానస చెవిలో అడిగింది. ఇంతకు మునుపు వీపు మీద చెయ్యి వేసిన ఆవిడ. అంటే అమ్మ మైక్ కట్ చేసి తనతో మాట్లాడిందన్నమాట. అవును అంది మానస తల వెనక్కి తిప్పి. అమ్మ ఏం చెప్పారేమిటి అంది ఆసక్తిగా. సోది కటువుగా అంది మానస. అత్రి కల్పించుకుంది. ప్లీజ్ మను, కాసేపు మౌనంగా ఉండు. మనం అనుకున్నవన్నీ అమ్మకి తెలిసిపోతున్నాయి అనేది ఆలోచించవేం? ఎలాగైనా మానస నోరు మూయించాలని తాపత్రయపడుతోంది అత్రి. తెలవని నిర్లక్ష్యంగా అంది మానస. అదంతా బాగుండే విషయం కాదు, మనం బయటకు వెళ్ళిపోయాక అన్నీ మాట్లాడుకుందాంలే. అంటే బయట మాట్లాడుకునేవి తెలవ్వంటావా అంది మానస సూటిగా. అత్రి తికమకగా చూసి ఊరుకుంది. తెలుస్తాయి, ఎక్కడ ఎవరి మనసుల్లోవైనా అమ్మకిట్టే తెలిసిపోతాయి. ఆమె మానవ మాతృరాలు కాదు. అత్రి పక్కగా కూర్చున్న ఆమె సమాధానం ఇచ్చింది. గట్టిగా లెంపలేసుకుని తనలో తనే ఏవో మంత్రాలు వల్లించుకుంటూ ఉండిపోయింది. మానసకు మండిపోయింది. ఇంకక్కడ ఆ పరిసరాల్లో క్షణం ఉండబుద్ధి కాలేదు. ఇదిగో, మీరంతా వస్తే రండి, లేకపోతే లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంది ఫ్రెండ్స్ వంక చూస్తూ. సరే పద అంటూ లేచింది అత్రి. నీరజ, రూప, లక్ష్మి కూడా లేచారు. వేదిక మీద నుంచి ఠంగుమని పెద్దగా గంట వినిపించింది ఆ మైక్లో. అది వింటూనే సభంతా లేచి ఇంటి ముఖం పట్టారు. పొరుగుళ్ల నుంచి వచ్చిన వాళ్లంతా ఆశ్రమ భోజనశాలల్లో భోజనం చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మైక్లో అనౌన్స్మెంట్ వినబడింది. జనం మధ్య నెమ్మదిగా అడుగులు వేస్తూ నడుస్తున్న అత్రి ఆ మాటలకు ఆగిపోయింది. మనం పొరుగురు వాళ్లమేగా, భోజనం చేద్దామంటావా అడిగింది రూప అత్రిని. అవును, అమ్మ ప్రసాదం తీసుకుంటే కానీ నాకు తృప్తిగా ఉండదంది నీరజ. కాస్త ముందు నడుస్తున్న మానస ఈ మాటలు వినగానే టక్కునాగిపోయి వెనక్కు తిరిగింది. ఈవిడగారు ఒప్పుకోదగా మరి అంది లక్ష్మి అత్రి చెవిలో. అవును అత్రి, భోజనం చేద్దాం, నాకు ఆకలిగా ఉంది. మానస నోట్లోంచి వచ్చిన ఆ మాటలు వినగానే ఫ్రెండ్స్ అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అమ్మ దర్శనం జరిగిన తర్వాత నీకు పట్టిన దయ్యం వదిలినట్లే ఉంది, ఇంత తేలిగ్గా ఒప్పుకున్నావు అంది లక్ష్మి. దయ్యం గియ్యం నైజాంతా, ఆకలిగా ఉందంతే అంది మానస. ఆకలైతే మనం తెచ్చుకున్న క్యారేజీలు కార్లో ఎదురు చూస్తున్నాయి, అవే తినొచ్చు మరి. మానస వదనాన్ని పరిశీలిస్తూ అంది అత్రి. అమ్మ భోజనమే చేద్దాంలే, ఇప్పటిదాకా ఈ డ్రామా చూసాం, ఇక ఆ భోజనాల ఫార్స్ కూడా చూడాలనుంది అంది మానస. వద్దు, మనం పిక్నిక్ చేసుకుందామని సరంజామా అంతా తెచ్చుకున్నాం.
పోయి ఏ చెట్టు కింద కూర్చుని తిందాం పదండి అంది నీరజ. మానస ఆశ్చర్యంగా నీరజ ముఖంలోకి చూసింది. అమ్మ అసలైన భక్తురాలివి, అందులోనూ అమ్మ ప్రసాదం తినాలన్న దానివి, ఇంతలో మళ్ళీ ఇలా అంటావేం అంది మానస. ఇప్పటి వరకు ఇక్కడ విమర్శించావు, మళ్ళీ భోజనాల దగ్గర అమ్మని దుయ్యబడతావు. నీకేం మహాతల్లివి, టపీమని అనేస్తావు. చుట్టుపక్కల వారి చూపుల బాణాలు ఎదుర్కోలేక మేం చేస్తున్నాం, పద పద అంది ముందుకు దారి తీస్తూ. మానస చిన్నగా నవ్వింది. అదా నీ బాధ, నేనింక నోరు తెరిచి ఏమన్నా అంటే అప్పుడు అడుగు, నిజమేనా? ప్రామిస్ అంటూ చెయ్యి చాచింది. ప్రామిస్. అందరూ భోజనాలశాల వైపు నడిచారు. నీరజకు ఆ ప్రదేశాలన్నీ సురపరిచితాలే. ముందుగా ఆమె నడుస్తుంటే అందరూ అనుసరించారు. అదొక విశాలమైన డైనింగ్ హాల్. ఆ ప్రదేశంలో అప్పుడే కొన్ని వందల మంది బారులు తీరి విస్తర్ల మందు కూర్చున్నారు. వాలంటీర్ దళం చకచకా వడ్డన గావిస్తున్నారు. పేద గొప్ప తారతమ్యం, కులమతాల భేదం లేనట్లు సహపంక్తి భోజనాలకు కూర్చున్నారు. అత్రి బృందం ఓ పక్కగా ఖాళీ జాగా చూసుకుని కూర్చున్నారు. అందరి విస్తర్లకు నిండుగా పదార్థాలు వడ్డించబడ్డాయి. టంగుమని గంట వినబడింది. హఠాత్తుగా అమ్మ ప్రత్యక్షమయ్యారు. మెడలోంచి కాళ్ల వరకు వేలాడుతున్న గులాబీ రేకుల గజమాల మంద్రగమనంతో అన్ని వరుసలు తిరగసాగారు. అమ్మ తన దగ్గర నుంచి దాటి వెళ్ళగానే విస్తర్లో చెయ్యి పెట్టి కలుపుకోసాగారు ఆహుతులు. మానస చెయ్యి చాచి విస్తర్లో కలపబోయింది. ఆగు, అమ్మ రాకుండా తినకూడదు వారించింది నీరజ. అది రూలా అడిగింది మానస. అదిగో, నువ్వు అలాంటివేమీ అడగననే ఒప్పందం మీదే ఇక్కడికొచ్చావు అంది నీరజ కాస్త సీరియస్గా. అమ్మ వచ్చేస్తోంది అంది రూప. అమ్మ చిన్నగా నడుస్తూనే కూర్చున్న వారి వదనాల్లోకి చూస్తూ చిరునవ్వు చిలికిస్తూ తినండి అన్నట్లు తలుపుతూ ముందుకు సాగిపోయారు. కదలి వచ్చిన కనకదుర్గలా ఉంది నవ్వాపుకుంటూ అంది మానస. అప్పుడే వంగి ఆమె గ్లాసులో మంచినీళ్లు పోస్తున్న వాలంటీర్ తలెత్తి మానస వైపు చూసింది. లా ఉండటం కాదమ్మా, సాక్షాత్తు కనకదుర్గ అవతారమే అంది భక్తి ప్రపత్తులుట్టిపడే కంఠంతో. ఏదో అనబోయి విరమించుకొని అవునవును అనేసింది మానస. అందర్నీ చూడటమయ్యాక అక్కడే మధ్యలో వేయబడిన కుర్చీలో కూర్చున్నారు అమ్మ. భోజనాల అనంతరం మిత్రబృందమంతా అమ్మ ఆశ్రమ విశేషాలన్నీ చూడాలని బయలుదేరారు. నీరజ సారథ్యంలో అమ్మ మందిరానికి ఎడంవైపుగా నడిచారు. కాస్త దూరం వెళ్ళాక అక్కడ మాతా విద్యాపీఠ్ అన్న అక్షరాలతో పెద్ద బోర్డు, దాని పక్కగా మాతా ప్రెస్ అని ఇంకో బోర్డు కనిపించాయి. ఇక్కడ అమ్మ పరిశ్రమలు భారీగా శాఖోపశాఖలుగా విస్తరించుకొని ఉన్నాయన్నమాట అంది మానస. ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా అంది నీరజ. అది అమ్మ పత్రికాఫీసు, అందులో అమ్మ మహత్యాలు, భక్తుల అనుభవాలు ప్రచురిస్తుంటారు. మరి స్కూలు పిల్లలందరికీ ఉచిత విద్యాబోధన ఉంటుందా అడిగింది అత్రి. ఉచితం కాదు, కానీ మిగిలిన స్కూల్తో పోలిస్తే విద్యార్థికి సగం ఖర్చులే అవుతాయి. అలా అయితే ఈ ఉచిత భోజనాలు, చౌకలో విద్యాబోధన, ప్రెస్ ఖర్చులు ఇవన్నీ అమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి? కొంపదీసి ఈ ప్రెస్లో దొంగ నోట్ల ముద్రణ జరగట్లేదు కదా అంది మానస. పోలీస్ ఆఫీసర్ కూతురు అనిపించుకున్నావు అంది అత్రి. పోలీస్ నిఘాలు, సెర్చిలు అన్నీ అయినాయి అమ్మ మీద. ఉన్న రూమర్స్లో పిసరంత కూడా ఎవ్వరూ రుజువు చేయలేకపోయారు. పెద్ద పెద్ద సీఈఓలు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అమ్మకు దాసోహమని వెళ్ళిపోయారు చెప్పింది నీరజ. అయితే ఈ కేసు చాలా పకడ్బందీగానే ఉందన్నమాట మానస అంది. మానస, నువ్వు ఇలాగే ఏదో ఒకటి అంటుంటావు, అన్నీ అమ్మకు తెలిసిపోతాయి, ఆమె నొచ్చుకుంటారు అంది నీరజ బాధపడిపోతూ. నొచ్చుకోవడం ఎందుకు, దైవ స్వరూపులు దూషణ భూషణలన్నీ ప్రణామములుగా తలుస్తారని ఉవాచ, కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకు. మానస ఓ చెట్టు కింద ఆగింది. అసలు నీరజ లాంటి వాళ్ళుండబట్టే ఈ రోజుల్లో ఇటువంటి అమ్మలు అయ్యలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు అంది మానస. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏమిటే అమ్మని తెగ విమర్శిస్తున్నావు అడిగింది రూప. ఇక్కడికి వచ్చే వరకు ఏమో అనుకున్నాం, కానీ వచ్చి చూశాక అమ్మ నిజంగా దైవస్వరూపమే అనిపిస్తోంది. లక్ష్మి తన అభిప్రాయం చెప్పేసింది. నిజం, అమ్మంటే నాకు నమ్మకం కలిగింది. అసలు ఆ ముఖవర్చస్సును బట్టే చెప్పొచ్చు అమ్మ మానవ మాతృరాలు కాదని అంది అత్రి. ఆ వర్చస్సు, మెరుపు, డైట్ మెయింటెనెన్సే బాబు, కేవలం పళ్ళ రసాలు ఇందుకు కారణం. భక్తులు తెచ్చే పళ్ళన్నీ జ్యూసుల రూపంలో వెళ్ళి అమ్మ శరీరాన్ని అలా కాంతుల్ని కురిపిస్తున్నాయి వివరణ ఇచ్చింది మానస. నయమే, అమ్మ కళ్ళు కూడా ఒరిజినల్ కాదు, ఏవో తయారీ అన్నావు కాదు అంది నీరజ ఉక్రోషంగా. ఇలాంటి అమ్మలు ఎంతకైనా తగుదురు. నువ్వు చెప్పిన లాంటి ట్రిక్ ఏదో ఉపయోగించే ఉంటుంది, సందేహం లేదు. నీ అంత మొండి సికండి ఎక్కడ ఉండదే బాబు అంది రూప.
మొండితనం కాదే, కాస్త బుర్ర ఉపయోగించి తార్కికంగా ఆలోచించండి. ఇదంతా వట్టి బూటకమని తేలిపోతుంది అంది మానస. అమ్మదంతా బూటకమే అయితే నువ్వు ప్రూవ్ చెయ్యవే, మేమంతా ఒప్పుకుంటాం. మేమే ఏమిటి, ఇక్కడికొచ్చే జనమంతా నీకు జేజేలు చెప్తారు అంది నీరజ పట్టుదలగా. ఓఎస్, ప్రూవ్ చేస్తానే. ఇంత టైం అని చెప్పలేను కానీ తప్పకుండా నిరూపిస్తా. అయితే మీరంతా నాకు సహకరించాలి అంది ఫ్రెండ్స్ని చూస్తూ. ఓకే అన్నారంతా ఒకేసారి. అయితే మనం తరచూ ఇక్కడికి వస్తుండాలి అంది మానస. వద్దాం, ఈ హాలిడేస్ ఎలా గడపాలా అని అర్థం కాక చస్తున్నాం కదా. సినిమాలు బోర్ కొట్టాయి. ఎందులో చూసినా ఏముంది, ట్రయాంగిల్ లవ్ తప్ప. మనం ఇది టేకప్ చేశామంటే వెరైటీగాను ఉంటుంది. ప్రజలకు మేలు చేసిన వాళ్ళమవుతావు. ఏమంటారు అంది అత్రి. బాగుంది బాగుంది అందరూ ఆమోదం తెలిపారు. ప్రతి ఆదివారం ఇలా సభ తీరి అమ్మ భక్తుల్ని పేరు పేరున పిలవటం, ప్రతి శుక్రవారం ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు ఇచ్చి మన ప్రశ్నలకు సమాధానాలు భవిష్యత్తు చెప్పటం అమ్మ కార్యక్రమాల్లో ముఖ్యమైనవి. వారంలో ఈ 2 రోజులు మినహాయిస్తే మిగిలిన 5 రోజులు అమ్మ ధ్యానంలో ఉండిపోతారు. బయట వారికి దర్శనాలు ఇవ్వరు. కానీ ఏ రోజునైనా బయట ఊరు నుంచి వచ్చిన వారికి అతిథి మర్యాదలు, భోజన సౌకర్యాలు ఆశ్రమంలో చాలా బాగా జరుగుతాయి వివరించి చెప్పింది నీరజ. అయితే వచ్చే శుక్రవారం మళ్ళీ వద్దాం అంది మానస. దూరాన డయాస్ మీద మెరిసిపోతున్న బట్టలు ధరించిన ఓ యువకుడు ఎడం చేతిలో గిటార్ పట్టుకున్నాడు. కుడి చేతిలోని పిక్తో స్ట్రింగ్స్ని సుతారంగా మీటుతూ లయబద్ధంగా కదులుతున్నాడు. ఈ లోకంలో లేనట్లు కన్నులు అరమోడ్పులయ్యాయి. విశాలమైన ఆ హాల్లో నిండిపోయిన ప్రేక్షకులు లయబద్ధంగా తల్లూపుతున్నారు. బోనియం స్వరాలు, మైకేల్ జాక్సన్ సంగీత గారడి, డీప్ షెపర్డ్ మ్యూజిక్ వేవ్లు అతని ఒక్క గిటార్లోంచే పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులలో ఉన్న యువతీ యువకులు ఆ ట్యూన్కు అనుగుణంగా పరవశంతో చప్పట్లు కొడుతూ అక్కడున్న ఖాళీ ప్రదేశంలో డ్యాన్సులు మొదలుపెట్టారు. అత్రి తన ప్లేస్లోంచి లేచి నెమ్మదిగా యువతలికి జరిగి అక్కడున్న వెడల్పాటి స్తంభాన్ని ఆనుకుని డయాస్ మీదికి దృష్టి సారించింది. తారాస్థాయిని అందుకున్న మ్యూజిక్కి అనుగుణంగా చకచకా కదిలిపోతూ ప్రేక్షకులకు ఉర్రూ తొలగిస్తున్న ఆ గిటార్ కింగ్ చూపులు కొంచెం దూరంలో ఉన్న అత్రి మీద పడింది. అతని కన్నుల్లో వెలిగిన మతాబులు ఆ హాలంతా గుప్పుమన్నాయి. ఇనుమడించిన ఉత్సాహంతో గిటార్ మీద కొత్త పాట అందుకున్నాడు. అతనిలో ఉరకలెత్తిన ఉత్సాహాన్ని పసిగట్టిన అత్రికి మోమంతా సంతోషం వెలుగై నిండిపోయింది. చిన్నగా చెయ్యెత్తి వేళ్లు కదిలించింది అతన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా. అది రిసీవ్ చేసుకున్న అతను రెట్టించినట్లు మరో 10 నిమిషాలు డయాస్ మీద విజృంభించి ముగించాడు. ఆడియన్స్ కరతాళ ధ్వనుల మధ్య డయాస్ దిగి సరాసరి అత్రి దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ చేతులు పట్టుకుని దూరంగా ఉన్న చైర్స్ చూసుకుని వెళ్ళి కూర్చున్నారు. మార్వలెస్ శిరీష్ అంది అత్రి అభినందిస్తూ. థ్యాంక్స్, ఇంకా చాలామంది ఉన్నారు కాంపిటేటర్స్ అన్నాడు డయాస్ చూస్తూ. ఎందరున్నా ప్రైజ్ నీకేలే అంది అతని చేతి మీద ఉన్న తన చెయ్యితో. ప్యానెల్లో నువ్వుంటే వచ్చేదేమోలే అన్నాడు జోగ్గా. నేను లేనప్పుడు గెలవటమే గొప్ప. మైక్లో మరోసారి పేరు అనౌన్స్ చేశారు. డయాస్ మీద మరో యువకుడు ప్రత్యక్షమయ్యాడు. తన శక్తివంచన లేకుండా గిటార్ వాయించసాగాడు. మొత్తానికి పోటీలకు చాలామందే వచ్చారు అంది అత్రి చుట్టూ చూస్తూ. చాలామందిలోంచి గెలవటమే గొప్ప తెలుసా అన్నాడు శిరీష్ అత్రిని అనుకరిస్తూ. ఆమె పకాలను నవ్వింది, అతని భావం అర్థమైనట్లు. ఇంతకీ అబ్బాయి గారు ప్రైజ్ వచ్చినట్లే మాట్లాడుతున్నారే. జడ్జెస్లో నువ్వు లేవు కాబట్టి నేను తప్పక గెలుస్తానని నమ్ముతున్నాను అన్నాడు. నేనుంటే నువ్వు గెలవ్వా అంటే కుళ్ళుమొత్తనంతో మార్కులు వెయ్యననా? పక్షపాతంగా మార్కులు ఇచ్చాను అనుకుంటారేమోనని తగ్గించి మార్కులు వేస్తావేమో. అక్కడితో నా పని గోవిందా. అత్రి కిలకిలా నవ్వింది. అలా నవ్వకు తల్లి, ఆ నవ్వే నా ప్రాణం తీస్తోంది. మరి ఎలా నవ్వాలి? మాయాబజార్ సినిమాలో ఘటోత్కచునిలా నవ్వమంటావా అని మూతి విరిచింది. అవును అన్నాడు గంభీరంగా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఆపు బాబోయ్, అందరూ ఇటే చూస్తారు. చూస్తే చూడని నాకేం అంది ఇంకా ఘటోత్కచుని పోజ్లోనే. ఘటోత్కచుడు ఏడి అని అడిగితే ఏం చెప్పమంటావు? నన్ను చూపెట్టు. నువ్వు అమ్మాయివి కదా అన్నాడు తను చిలిపిగా. మాయా శశిరేఖ అని చెప్పు. శిరీష్ పకపక నవ్వాడు. నీతో వాదించి నెగ్గలేం. పి శిరీష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, విన్నర్ టుడేస్ కాంపిటీషన్. మైక్లోంచి అనౌన్స్మెంట్ వినిపించడంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి పడ్డారు. నాతో ఓడిపోయావు కానీ నీ గిటార్ పోటీల్లో నెగ్గావు, వెళ్ళి ప్రైజ్ తెచ్చుకో అంది తన భుజంతో అతని భుజం రాస్తూ. మరి ఇచ్చేయి. నేనేమిటిస్తాను? కిస్
ఏయ్ ఇప్పుడేంటి అంది చిన్న కోపంగా. నెగ్గినందుకు ముందుగా నీ బహుమతి. ముందు వెళ్ళు, అందరూ మనవైపే చూస్తున్నారు. ఇచ్చేయి, వెళ్తా అన్నాడు మొండిగా. తర్వాత ఇస్తాగా ప్లీజ్ బ్రతిమాలింది. ఇప్పుడివ్వందే వెళ్ళను. మతిపోయింది నీకు అంది కోపంగా. చిన్న ముద్దడిగితే మతిపోయినట్లా తను కోపంగానే అన్నాడు. అత్రి తమాయించుకుని తల వంచి అతని చేతిని తీసుకుని చుంబించింది. ఏయ్ అక్కడేంటి, అక్కడా ఇక్కడా అని నువ్వనలా కిస్ ఇవ్వు అన్నావు. అంటే ఎక్కడైనా ఇచ్చే చాయిస్ ఉన్నట్లేగా. అక్కడా ఇక్కడా అని నువ్వనలా. మళ్ళీ నేనే ఓడిపోయాను నీ దగ్గర అన్నాడు నవ్వు బిగిస్తూ. అసలు గెలిచావుగా, చాలే అంది అత్రి. ఏమిటా అసలు? కాంపిటీషన్లో నెగ్గటం అనుకునేవు, అసలు అది కాదు. నిన్ను గెలవగలిగాను కాబట్టే నేనింకా దేనిలోనూ ఓడిపోనని తెలిసింది. నువ్వు పక్కనుంటే ఈ లోకాన్నే జయించగలను డియర్ అన్నాడు అత్రి కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ. మిస్టర్ శిరీష్ ప్లీజ్ కమాన్ డయాస్. అనౌన్స్మెంట్ వినిపించగానే అతను లేచి డయాస్ వైపుగా నడిచాడు. ఆడియన్స్ అంతా లయబద్ధంగా క్లాప్స్ ఇస్తున్నారు. ఎత్తుగా టీవీగా ఉన్న శిరీష్ రాజసముట్టి పడుతూ నడిచి వెళ్ళి ప్రైజ్ అందుకున్నాడు. క్లిక్ క్లిక్ మంటూ కెమెరాల దృశ్యాన్ని తమలో బంధించాయి. అందరికీ అభివాదం చేసి తిన్నగా వచ్చి పెద్ద షీల్డ్ని అత్రి చేతిలో ఉంచాడు. ఆమె కళ్ళల్లోంచి ప్రశంసల జల్లు. వెనుక వరుసలో నిలబడి ఉన్న యువతీ యువకులు వారిని చుట్టుముట్టారు. అభినందనలు, షేక్ హ్యాండ్స్ల పరంపర. అరగంట తర్వాత వారి మధ్యలోంచి బయటపడి ఇద్దరు హోటల్ రూమ్ చేరుకున్నారు. మర్నాడు బయటికి వెళ్ళి అలా తిరిగొద్దామా అన్నాడు శిరీష్. ఎక్కడికి? గోల్కొండ అన్నాడు. సరే. ఇద్దరూ రూమ్ లాక్ చేసి బయటపడ్డారు. కనిపించిన ఆటోలో కూర్చొని గోల్కొండ వైపు సాగిపోయారు. హైదరాబాద్కి ఇంకో పేరుంది, అదేమిటో చెప్పు చూద్దాం అన్నాడు శిరీష్. భాగ్యనగరం అందామే. ఆ పేరెలా వచ్చిందో తెలుసా? క్రీస్తు శకం 1347లో ఏర్పడిన బహుమని రాజ్యం 1512లో చీలిపోయి 5 స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటైంది. ఆ 5 గోల్కొండ కడపటిది. దీనికి మొదటి నవాబు కుతుబ్ షాహీ. అతని వంశంలో 5వ వాడు మహమ్మద్ కులీ. ఇతను ఒకరోజు మూసీ నది దక్షిణ తీరానికి వేటకు వెళ్ళాడట. ఆ ప్రాంతం అన్ని వసతులతో చాలా చక్కగా ఉందట. అది చూసి అక్కడ ఒక నూతన రాజధాని నగరాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. దీని మొదటి స్థలం గోల్కొండకు 6 మైళ్ళ దూరంలో మూసీ నది కుడివైపున ఉంది. చుట్టూ బలమైన రాతి గోడలతోనూ కోట బురుజులతోనూ 13 పెద్ద ద్వారాలతోనూ 12 చిన్న ద్వారాలతోనూ ఉంటుంది. మహమ్మద్ కులీకి అనేక మంది భార్యలు ఉండేవారు. ఒక ఆమె పేరు భాగ్యవతి. ఆమె పేరు మీద ఈ నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టాడు. తరువాత ఆమెకు నవాబ్ హైదర్ మహల్ అనే బిరుదు ప్రసాదించాడు. అందువలన ఇది హైదరాబాద్ అన్న పేరు కూడా ప్రసిద్ధి చెందింది. ఇంత చరిత్రుందా? వెరీ ఇంట్రెస్టింగ్ అంది అత్రి. ఇదే గోల్కొండ అన్నాడు డ్రైవర్ ఆటో ఆపి. ఇద్దరూ దిగి ఆటో ఫేర్ చెల్లించి ముందుకు నడిచారు. ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పుచ్చుకొని మెట్లెక్కసాగారు. గోల్కొండ గురించి చెప్పుకుంటూ మెట్టెక్కామనుకో అలుపు తెలీదు. నిజమే అన్నాడు శిరీష్. చెప్పు మరి, విను మరి. ఏమిటో? చరిత్రలు చెప్పుకుంటామనుకోలేదు. కాసేపు యుగళగీతాలు పాడుకోవచ్చు అనుకున్నా. దానికి చాలా టైం ఉంది. ముందు ఇది చెప్పు. తప్పుతుందా? గోల్కొండ ఇది నగరానికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కొండ మీద కట్టిన గోల్కొండ కోటలో ప్రాచీన శిథిలాలు అనేకం ఉన్నాయి. కుతుబ్ షాహీ వంశస్థులు ఇక్కడ 1507వ సంవత్సరం నుంచి 1687 వరకు పరిపాలన సాగించారు. ఒకప్పుడు వరంగల్ రాజు ఈ కోటను బహుమని రాజులకిచ్చేశాడు. తర్వాత కులీ కుతుబ్ షా స్వతంత్రుడై మహమ్మద్ నగర్ అని పేరు పెట్టారు. కానీ గోల్కొండ అనే పేరే నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ కోటను ఇబ్రహీం కుతుబ్ షా చాలా డెవలప్ చేశాడు. ఔరంగజేబు ముట్టడించి 8 మాసాలు పోరాడి చివరికి సేనాధిపతులకు లంచమిచ్చి వశపరుచుకున్నాడు. మై గాడ్, ఇన్ని 100 ఏళ్ల నాడే లంచాలున్నాయన్నమాట అంది అత్రి. శిరీష్ నవ్వాడు. ఎందుకుండకూడదు? ఆనాటి రాజకీయాలు, కుతంత్రాలు, కొల్లగొట్టడాలు, పరస్త్రీలను అపహరించడాలు, మానభంగాలు. స్టాప్. అన్ని చెడులు ఉన్నాయంటావు. అవి అన్నీ కంటిన్యూ వస్తున్నాయంటావు అంది అత్రి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ ఆనాటి నీతి, నిజాయితీ, స్వామిభక్తి ఇత్యాదులు మాత్రం డిస్కంటిన్యూ అయిపోయాయి. అంతేగా? అఫ్కోర్స్. ఎందుకో తెలుసా?
ఆనాడు స్త్రీలు పతిభక్తి పరాయణులు, ఇప్పుడు స్త్రీలకి అది కొరవడింది. పతిభక్తి ఎప్పుడూ ఉంది, పరస్త్రీల పట్ల ప్రవర్తన దారుణంగా ఉండి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి అంతే అంది అత్రి ఉడుక్కుంటూ. పరస్త్రీ వ్యామోహం ఆనాడు మాత్రం లేదా? సాక్షాత్తు సీతాదేవిని ఎత్తుకుపోలేదా? రాణి పద్మినీదేవిని మరో రాజు కోరలేదా? ఋషిపత్ని రేణుక సంగతేమిటి? ద్రౌపదిని కీచకుడు మోహించలేదా? ఇలా చరిత్ర తిరగేస్తే రాజ్యాలు కోల్పోయింది స్త్రీల వల్లే. స్త్రీల వల్ల కాదు, అందులో స్త్రీ చేసిందేముంది? భగవంతుడిచ్చిన అందం వారికి శత్రువు అయితే ఆమెం చేస్తుంది? కాపాడుకోవలసిన భర్తలు చేతులు ముడుచుకొని కూర్చున్నందువల్ల స్త్రీలు ఎంత అవమానాల పాలైనారు అంది శృతి ఆవేశంగా. వాళ్ళెవరబ్బా? పాండవులు. నిండు సభలో భార్యకు చీర విప్పి అవమానం చేస్తుంటే 5గురు భర్తలు ఉండి ఏమీ చేయలేకపోయారు. అదా? దానికో రీజనింగ్ ఉంది కదా. జూదంలో ఓడిపోయి బానిసలైపోయి కూర్చున్న వాళ్ళు ఏమీ చేయలేని స్థితి. సమర్థింపు చాలు కానీ ఆ శిథిల భవనాలు ఏమిటి? ఒకప్పటి రాజ్మహల్స్ కాబోలు. అబ్బా, ఎంత పెద్దగా గంభీరంగా చరిత్రను చాటి చెప్తున్నాయి. అవి గోల్కొండ నవాబు రాణులైన తారామతి, ప్రేమమతి, హయత్ బక్షి బేగం, భాగ్యమతి పేర్ల మీదుగా పిలువబడే అంతఃపుర సౌధాలు. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ కొన్ని హైందవ సాంప్రదాయానికి చెందిన చిత్రరూపాలు ఉంటాయి. అలాగా? అదంతా కుతుబ్ షాహీ అభిరుచి. మంచి టేస్ట్ మెచ్చుకుంది అత్రి. అదిగో అది రామదాసు గారి బందికానా. అటు కేసు నడిచాడు శిరీష్. అత్రి అనుసరించింది. ఎప్పుడో 100 సంవత్సరాల నాటి ఆ బందికానాన్ని చూడగానే అత్రికి ఒళ్ళు జలధరించింది. ఆ మహాభక్తుణ్ణి ఇంత ఇరుకు గదిలో గాలి వెలుతురు రాని కూపంలో మగ్గబెట్టారన్నమాట. అత్రి నొచ్చుకుంది. మరి ఇప్పట్లా అప్పుడు హైటెక్ జైళ్ళు ఉండేవి కాదు. అత్రి నవ్వింది. హైటెక్ జైళ్ళు వచ్చింది ఈ మధ్యేగా. విశాఖలోని అడవివరం జైలున్నట్లు అన్ని చోట్ల ఉంటాయనుకోకు. ఇక రాబోతాయిలే. శిరీష్ నవ్వాడు. గోల్కొండ కోటలో వజ్రాలు అధికంగా భద్రపరచబడి ఉండేవని చెప్తారు. తవ్వి చూద్దామేమిటి అంది చిలిపిగా అత్రి. మనూర్లో రంగురాళ్ళు అనుకున్నావేమిటి? అనుకోలేదులే. ఇక వెళ్దామా? ఇద్దరూ వెనుదిరిగారు. మర్నాడు తిరుగు ప్రయాణం. కథ కొనసాగుతుంది.